నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితోని ఓజీకి సంబంధించి హిట్ కొట్టింది, అది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా జోష్ లో ఉన్న టైంలోనే ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ అలాగే నిర్మాత ఇద్దరు కూడాను ఒక వివాదంలో ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా కరెక్ట్ గా వాళ్ళ కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అవ్వడం లేదు అని చెప్పేసి అయితే ఈ గొడవకి సంబంధించి కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరుగుతోంది, మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా కొంత ఇష్యూ నడుస్తూ ఉంది. అసలు అదేంటన్నది సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏమంటారంటే డీటెయిల్డ్ గా చెప్పండి దాని గురించి. 6 కోట్ల పెట్టుబడి, తర్వాత నిర్మాత డైరెక్టర్ కి సంబంధించి ఏంటి ఇష్యూ? అంటే ఓజీ సినిమా సక్సెస్ అయింది. దాదాపు 300 కోట్లు గ్రాస్ రాబట్టింది ఆ సినిమా. అంటే ఓవర్సీస్ తో కలిపి 300 కోట్లు క్రాస్ చేసింది. అయితే ఈ సినిమాని దానికి అయినటువంటి బడ్జెట్ కి వచ్చినటువంటి డబ్బులకి ఎక్కడా పొంతన లేదు అనేది అయితే ఒక మాట, ఓ చర్చ ఉంది ఇండస్ట్రీలో. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం 250 కోట్లు ఖర్చు అయింది అని చెప్తున్నారు. 250 కోట్లు ఖర్చు అయిందా లేదా అనేది వేరే గొడవ. ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటి బడ్జెట్లన్నీ కూడా కొంచెం భయం గొలిపే పద్ధతిలోనే ఉన్నాయి ప్రతి సినిమాకి. 250 అనేది పెద్ద ఖర్చు ఏం కాదు అని కూడా మాట్లాడేస్తున్నారు. ఈ సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ వర్కౌట్ కాలేదు. పాన్ ఇండియా మార్కెట్ అంటే ఇది హిందీ బెల్ట్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు ఈ సినిమాని. అంటే వీళ్ళు ప్రాపర్ గా ప్రమోట్ చేయలేదు. ప్రమోట్ చేయకపోవడం వలన ఇది హిందీలో పెద్దగా డబ్బులు అయితే తీసుకురాలేకపోయింది. చేసుంటే బాగుండేది అనే ఒపీనియన్ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అలా కొంత 300 కోట్ల దగ్గర ఆగే సినిమా కాదది. కనీసం 500 కోట్లు ఈజీగా రాబట్టగలిగిన సామర్థ్యం ఉంది ఈ కథకి, అలాగే డైరెక్టర్ కి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఈ ప్రొడక్షన్ కి సంబంధించి ఆ టైంలో దానయ్య గారి బ్యానర్ లోనే నానితో ఒక సినిమా చేయబోతున్నాడు సుజిత్ అని ఒక వార్త వచ్చింది. అయితే సుజిత్ నాని కాంబినేషన్ లో సినిమా ఉంది, అది ప్రారంభం అయింది. కానీ అది దానయ్య గారి బ్యానర్ లో ప్రారంభం కాలేదు, అది వేరే బ్యానర్ లో ప్రారంభమైంది. దాంతో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అందువలన ఈయన బయటకు వచ్చేసి వేరే బ్యానర్ లో నానితో సినిమా చేస్తున్నాడు సుజిత్ అనేది బయట ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రామిస్ కూడా ఏదో చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అసలు మూవీస్ చెయ్యను నీతో నేను అని అన్నట్టుగా. గొడవ ప్రామిస్ ఏం కాదు కాదా, అంటే ఇక జీవితంలో నీతో సినిమా చెయ్యను అని ఆయన అన్నాడని చెప్తున్నారు. అయితే ఈ వివాదాలన్నీ ఒక 6 కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వాల్సి ఉన్నాడు, ఈయన ఇవ్వలేదు. పేమెంట్ కి సంబంధించినటువంటి ఒక గోల్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు అనేది. అయితే ఈ ఫైనల్ సెటిల్మెంట్ అయిందా లేదా, ఈ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు ఇప్పుడు సుజిత్. ఆయన ఏమంటాడంటే, ఈ వివాదాలన్నీ పక్కన పెట్టేయండి, నాకు ఆయన బాగా కోఆపరేట్ చేశాడు, సినిమా లేట్ అయింది. అంటే ప్రొడక్షన్ చాలా కాలం పట్టింది, అది పవన్ కళ్యాణ్ మూలంగా. ఆయన అవైలబిలిటీ లేకపోవడం వలన ప్రాపర్ గా జరగలేదు. రెండోది, ఆ ప్రాజెక్ట్ కి ఎంత అవసరమో అంత టైం ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా వచ్చిండేది ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఉండడం వల్ల సార్ డిస్టర్బ్ అయింది. అవును, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. నిజానికి అప్పటికి ఆ పార్టీకి కూడా ఏ పదవులు లేవు కానీ ఈయన ఆచరణలో ఉన్నాడు, రాజకీయ ఆచరణలో ఉన్నాడు. కొంత టైం కేటాయించాడు ఆ సినిమాకి. మేజర్ షూటింగ్ పార్ట్ ఆయన ఎన్నికల కంటే ముందే కంప్లీట్ చేశాడు. చంద్రబాబు నాయుడుతో ఆయన జైలుకి వెళ్లి ములాఖాత్ పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఓజీ షూటింగ్ నుంచే వెళ్ళాడు ఆ రోజు ఆయన. కాబట్టి ఆ తర్వాత ఆయన దీనికి టైం కేటాయించలేదు. ఎన్నికల్లో గెలిచేసిన తర్వాత ఆయన మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా తక్కువ టైం ఇచ్చాడు ఆయన. ఈ తక్కువ టైము ఆల్రెడీ షూట్ అయినటువంటి కంటెంట్ దీన్ని మేనేజ్ చేసుకుంటూ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. అందుకని ఆయన ఒక కన్ఫెసివ్ టోన్ లో మాట్లాడాడు. సక్సెస్ మీట్ లో సుజిత్ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, అంటే సీక్వెల్ ప్రీక్వెల్ చేస్తామని ఒక మాట నడిచింది. ఆ సీక్వెల్ గాని ప్రీక్వెల్ గాని చేసేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బల్క్ గా డేట్లు ఇవ్వమని అడగను. అలా కాకుండా ప్రాజెక్ట్ కి ఎంత అవసరం అయితే అంత టైం మీరు కేటాయిస్తాను అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేను టేకప్ చేయగలను అన్నాడు.
ఓకే. అంటే ఈ ప్రాజెక్ట్ కి ఆయన ఇచ్చినటువంటి టైం సఫిషియంట్ కాదు అనేది ఆయన ఒపీనియన్ కదా. అంతే. కాబట్టి అలాంటి అభిప్రాయాలతో ఉన్నారు. ఆ సినిమా మీద చాలా విమర్శలు ఉన్నాయి. అంటే అదేదో అతుకుల బొంతలా ఉంది సినిమా అన్న వాళ్ళు ఉన్నారు. అంటే తన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ని ఏదో పద్ధతిలో టేబుల్ మీద పెట్టి ఒక దారం తీసుకుని కుట్టేసినట్టే ఉంది. అలా కలుపుకుంటూ వెళ్ళిపోయాడు సన్నివేశాలు. కనెక్ట్ చేయడానికి ఏదైనా సీన్ అవసరమైతే వేరే క్యారెక్టర్తో ఆ సీన్ చేసి ఇతని పేరు వచ్చేలాగా పెట్టి దాని ఆ సీన్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటూ అలా మేనేజ్ చేశాడు. అలా మేనేజ్ చేసి రిలీజ్ చేయటం వలన ఒక కంప్లీట్నెస్ అయితే రాలేదు అందరికి. అంటే హీరో టోటల్ గా ఆయన స్క్రీన్ స్పేస్ ఎంత అంటే చాలా తక్కువే ఉంటుంది సినిమాలో. సినిమా నిడివిలో ప్రతి సీన్ లోనే ఆయన కనిపించడు కానీ వినిపిస్తాడు. ఆ వినిపించటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టాడు డైరెక్టర్. అందుకని సుజిత్ కష్టమే ఆ సినిమాకి. సుజిత్ కష్టమే ఆ సినిమాకి ఆ 300 కోట్లు రావడానికి కారణం. దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాలి. అయితే ఈ సందర్భంగా దానయ్య గారికి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. ఆయన వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలనుకుంటున్నాడు. ఆ పనిలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన. ఓజీ సీక్వెల్, ఇప్పుడు సుజిత్ తో ఘర్షణ పడితే ఓజీ సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ ఉంది అని అంటున్నారు. ఓజీ 2 ప్రీక్వెలే కావచ్చు అనేది అందరూ మాట్లాడేశారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అంటే అందులో ఒక లీడ్ ఇస్తూ సినిమా ముగిస్తాడు. ఆ లీడ్ ఏంటంటే ఈయన తండ్రి జపాన్ కి ఎందుకు వెళ్ళాడు అనేది ప్రశ్న. ఆ తండ్రి జపాన్ కి ఎందుకు వెళ్ళాడంటే సుభాష్ చంద్రబోస్ తో కలిసి వెళ్ళాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో భాగంగా జపాన్ వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ తాలూకా కుర్రాడి తను అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది ఉండబోతోంది. ఇక్కడ స్వతంత్ర సమరము, ఆజాద్ హింద్ ఫౌజ్, దానిలోకి ఆయన వెళ్ళటము, ఎక్కడి నుంచి ఆయన జపాన్ వెళ్ళటము, జపాన్ ఎందుకు వెళ్ళాడు ఆ కథ అంతా చెప్తాం. ఇలా సెకండ్ వరల్డ్ వార్ లో జరిగిన గొడవలు, అక్కడ నింజాలకి అలాగే ఇంకో గ్రూప్ కి జరిగినటువంటి సమురాయిలకి మధ్య జరిగినటువంటి గొడవలు, ఇవన్నీ అందులో డీటెయిల్డ్ గా మాట్లాడతాము అని చెప్పేశాడు ఆయన. సో ప్రీక్వెలే ఉంటుంది. ఆ ప్రీక్వెల్ దానయ్య గారే తీయాలి. కాబట్టి ఏదో అంటే ఇది ఏ కారణం చేతో ఆయన వేరే బ్యానర్ లో చేస్తున్నాడు ఈ సినిమా నానితో. అంతవరకే తప్ప మా మధ్య విభేదాలు లేవు, ఆయన చాలా సహకరించాడని ఇప్పుడు బహిరంగ లేఖ రిలీజ్ అయింది సుజిత్ పేరుతో. సుజిత్ ట్వీట్ చేశాడు ఆ లెటర్. ట్వీట్ చేసిన ఉద్దేశం ఏంటంటే బయట ఎవరు మాట్లాడకండి దీన్ని, అంటే కొంత వాళ్ళ మధ్య ఏదో ఘర్షణాత్మకమైనటువంటి పద్ధతిలో ఏదో జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని ఇష్యూ చేయాలని అతను అనుకోవడం లేదు. అందుకని లెటర్ ఇష్యూ చేశాడు బయటకి. ఆయన నాకు చాలా సహకరించాడు, చాలా డిలే అయింది ప్రాజెక్టు, అయినప్పటికీ నిలబడ్డాడు ప్రొడ్యూసరు. నిలబడ్డాడు కాబట్టే నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాను ఆ పద్ధతిలో. కాబట్టి మా మధ్య అనవసరమైనటువంటి విభేదాలు ఎవరు క్రియేట్ చేయొద్దు, నన్ను వదిలేసేయండి, నేనేదో నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటున్నాను అని ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు వాళ్లే మర్చిపోయినటువంటి వివాదాన్ని మనం తిరిగి రేపక్కర్లేదు. అంటే ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి దీనిలో ఎక్కడో చోట ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఫేస్ చేసి ఉండొచ్చు ఆయన. డైరెక్టర్ కి పూర్తి పేమెంట్ వెళ్ళలేదు అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతాయి, ఘర్షణలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతాయి. ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్లు బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. డైరెక్టర్ ని బయటకు పంపించి ప్రొడ్యూసరే డైరెక్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చరిత్రలో చాలా ఉన్నాయి. ఒక చిరంజీవి గారి సినిమానే శివుడు 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 అని ఒక సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఆ సినిమాకి కార్డు ఆయనదే ఉంటుంది, డైరెక్టర్ కార్డు. కాకపోతే క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఒక సీన్ ఆయన కోదండరామిరెడ్డి గారు షూట్ చేస్తున్న పద్ధతి చూసి ఆయనతో సెట్ లోనే గొడవ పడ్డాడు ఆయన ప్రొడ్యూసర్. ఇది స్క్రిప్ట్ లో ఇలా లేదు కదా, మీరు ఇలా షూట్ చేస్తున్నారు అనేది గొడవ. అయితే అది చిరంజీవి ఆ సీన్ యాక్ట్ చేస్తూ చెప్పాడు ఆయనకి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని. కోదండరామిరెడ్డి యాక్సెప్ట్ చేశాడు, ఇది బాగానే ఉంది, నువ్వు చెప్పిన ఐడియా, ఆ ప్రకారం చేసేద్దామని ఆయన మార్చాడు. మార్చి అది ఎడిటింగ్ దగ్గర ఏదో సెట్ చేసుకుందామని అనుకుని ఉంటాడు, ఆయనకి ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది. కానీ ఈయన పేపర్లు పట్టుకుని
ఇక్కడ రాసున్న పద్ధతిలో మీరు సీన్ షూట్ చేయట్లేదు అని గొడవపడి ఇద్దరిని తిట్టాడు. ఓకే. చిరంజీవిని కోదండరామిరెడ్డిని ఇద్దరిని అందరి ముందు తిట్టాడు. అందరి ముందు తిట్టిన తర్వాత ఆయన హర్ట్ అయి వెళ్ళిపోయాడు, ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయిపోయాడు. వెళ్ళిపోయిన నాగేశ్వరరావు గారి సినిమా ఏదో అంతకుముందు నేను ఈ సినిమా కంప్లీట్ అయితే గానీ మీ సినిమా చేయలేను అని చెప్పిన వాడు వెళ్ళిపోయి ఆయన సినిమా కమిట్ అయిపోయి సంతకం పెట్టి అక్కడ ఎంటర్ అయిపోయాడు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలో శ్రీరంగ నీతులు అనే సినిమాకి. చిరంజీవి మాత్రం కాదనలేక ఆ షూటింగ్ లో పాల్గొన్నాడు. అక్కడ నుంచి ఆ బ్యాలెన్స్ అంతా క్రాంతి కుమార్ గారే డైరెక్ట్ చేసేసుకున్నాడు. అయితే పేరు మాత్రం కోదండరామిరెడ్డి గారి పేరు ఉంటుంది. ఆ తర్వాత ఆ బ్యానర్ లో కోదండరామిరెడ్డి లేడు, చిరంజీవి ఉన్నాడు గాని కోదండరామిరెడ్డి లేడు. చిరంజీవి ఈ మధ్య ఓపెన్ అవుతున్నాడు అడపా. నన్ను క్రాంతి కుమార్ గారు చాలా దారుణంగా హెరాస్ చేసేవాడు, నన్ను చాలా దారుణంగా మాట్లాడేవాడు, అవన్నీ మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో కొంచెం నెమ్మదిగా ఓపెన్ అవుతున్నాడు. ఈ పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి కండిషన్ సినిమా పరిశ్రమలో చాలా సాధారణమైనటువంటి గొడవలే. అయితే ఈ ఓజీ సినిమాకి సంబంధించి డివివి దానయ్యకి అలాగే సుజిత్ కి మధ్య జరిగినటువంటి గొడవలు బయటకు వచ్చాయి, బయటకు రాకుండా ఉండవు. అయితే బయట చర్చ జరగటం అనేది అతను ఇష్టపడలేదు, సుజిత్ ఇష్టపడలేదు. బహుశా ఆయన నాని సినిమా ప్రాపర్ గా బయటకు వచ్చేస్తే అప్పుడు ఈ ప్రీక్వెల్ గురించినటువంటి చర్చ మొదలవుతుంది. ఈ ప్రీక్వెల్ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని నేను అనుకుంటున్నా. నేను ఆ పాయింట్ అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఎందుకంటే ఓజీ 2 లోని పవన్ కళ్యాణ్ కొడుకు కనిపిస్తాడు అని అంటున్నారు, అకీరా ఉంటాడు అని చెప్పేసి ఒకటి వార్త ఉంది. మరి ఆ నేపథ్యంలో ఏమైనా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలపడానికి ఒకవేళ ఇన్ కేసు ఈ గొడవ గనక ఏదైనా ఉండున్నట్టే ఇంటర్నల్ గా ఆయన ఏమైనా లీడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకోవాలి. ఎలాగో ఆ ఓజీ ప్రీక్వెల్ ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రీక్వెల్ వస్తే బాగుంటుంది, నేను సహకారం అందిస్తాను అని కూడా మాట్లాడాడు సక్సెస్ మీట్ లో. మాట్లాడాడు కాబట్టి ప్రీక్వెల్ ఉంటుంది, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, చేయాలనుకుంటున్నాడు. పైగా ఈ టీం మొత్తాన్ని మెచ్చుకున్నాడు ఆయన వేదిక మీద. ఇలాంటి టీం ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు, సినిమాలో చేసుకునేవాడిని దాకా మాట్లాడాడు. కాబట్టి ఆయన ఆ లెవెల్ కి ఇంప్రెస్ చేశారు వీళ్ళు. సో వీళ్ళతో చెయ్యాలి అనుకుంటున్న మాట వాస్తవమే, చెయ్యాలి అని బలంగా అనుకుంటే కలుపుతాడు, అది ఇష్యూ కాదు. కానీ ఇందులో అకీరా ఏ ప్లేస్ లో ఉంటాడు అనేది చర్చ. అంటే పవన్ కళ్యాణ్ తండ్రి కథ ఎక్కువ ఉంటుంది దీనిలో. పవన్ కళ్యాణ్ తండ్రి ఎవరు అంటే పవన్ కళ్యాణే వేస్తాడా తండ్రి పాత్ర కూడా. అంటే ఇప్పటి వరకు ఆయన జీవితంలో డ్యూయల్ రోల్ సినిమాలు లేవు కాబట్టి ఇది మొదటి డ్యూయల్ రోల్ సినిమా అవుతుంది. అలా ఆయనతో తండ్రి పాత్ర వేయించి చిన్నప్పటి అంటే యంగేజ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఈ ఓజస్ గంభీర అనేటువంటి క్యారెక్టర్ ని అకిరాతో చేయించాలి, అదొక మార్గం. అలాగే సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఒకటి కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తారు అనేది. అంటే రెండు పెద్ద పాత్రలు ఉంటాయి దీనిలో. ఇంకొక డిస్కషన్ ఏంటంటే అభిమానుల కోరిక ఈ తండ్రి పాత్ర చిరంజీవితో చేయిస్తే బాగుంటుంది అనే ఒపీనియన్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉంది. అంటే చిరంజీవితో తండ్రి పాత్ర చేయించి యంగేజ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అకిరాతో చేయించి అలా ఒక ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ప్యాక్ గా దీన్ని మార్చాలి అనే ఒపీనియన్ ఉంది వాళ్ళకి. కానీ అక్కడ ప్రాజెక్ట్ ని బట్టి వాళ్ళు ఏది పద్ధతిగా నడుస్తుంది అనే దాని ప్రకారం పెడతారు. ఈ డిస్కషన్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఏది కన్ఫర్మ్ కాదు, చర్చలు జరుగుతున్నాయి. అకిరా ఉంటాడు ఉండడు అనేది కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఉండే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తున్నారు. కానీ విడిగా ఒక సినిమా ప్లాన్ చేస్తారు అతనితో, సోలోగానే అతన్ని హీరోగా లాంచ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి ప్రాజెక్టుల్లోకి తీసుకురారు. అంటే ఒక దశలో అలాంటివి జరిగినాయి. అంటే రామారావు గారు తన పిల్లల్ని తన సినిమాల్లో ఏదో క్యారెక్టర్ లో ఇంట్రడ్యూస్ చేసేవాడు. అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక క్యారెక్టర్ లో, అలాగే తాతమ్మ కళ సినిమాలో ఒక క్యారెక్టర్ లో బాలకృష్ణని, అలాగే తల్లా పెళ్ళామా అనే సినిమాలో ఒక క్యారెక్టర్ లో హరికృష్ణని అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళేవాడు. కృష్ణ కూడా తన సినిమాల్లో తన పిల్లల్ని పెడుతూ వెళ్ళాడు. రమేష్ బాబుని ఎక్కువ వాడాడు ఆయన. తర్వాత మహేష్ బాబు
తో అంటే బాలనటుడిగా అతనితో సినిమాలు చేశాడు. కానీ కృష్ణ గారి చిన్నప్పటి క్యారెక్టర్ లో ఎక్కువ చేసింది రమేష్ బాబు. అలా వారసుల్ని ప్రమోట్ చేయటం అనేది ఏదో పద్ధతిలో నడుస్తుంది, కానీ ఇప్పుడు ఆ కండిషన్ లో లేడు అతను. అతన్ని సోలో హీరోగానే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అందుకని ఓజీ ప్రాజెక్ట్ లో ఎవరుంటారు అనేది ఇంకా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకుంటాడు డెఫినెట్ గా. అది ఓజీ డివివి బ్యానర్ లోనే ఉంటుంది. ఓకే, రైట్. అంటే ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశ ఏదైతే ఉందో ఓజీ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగాను పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేయగలిగి ఓజీ 2 కోసం అయితే జరిగే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.